నామినేషన్ చేయడానికి అవకాశం వచ్చింది కదా, సో మీరు ఎటువంటి పరిపాలన చేయాలనుకుంటున్నారు? అండ్ ఇన్ని రోజులు కష్టపడితే మీకు ఈ ఛాన్స్ వచ్చింది కదా, సో దాని గురించి చెప్పండి. మీరే అంటున్నారు కదా కష్టపడితే అవకాశాలు వస్తాయని చెప్పి. సో కష్టపడ్డం భగవంతుని దయ వల్ల, కాంగ్రెస్ పార్టీ పెద్దల దయ వల్ల, ఆ భగవంతుడు రేవంత్ అన్న రూపంలో వచ్చి మాకు ఈ అవకాశం కల్పించిండు. నాకన్నా ఎక్కువ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎవరికి కూడా లోకల్ స్థానిక అభ్యర్థికి అవకాశాలు రాలేవని, ప్లస్ మేము 40 సంవత్సరాలుగా మా కుటుంబం పబ్లిక్తో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ కష్టాలలో అండగా నిలబడినటువంటి కుటుంబం మాది. ప్రజలకు నమ్మకం మా మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇవన్నీ సర్వేలలో తెలుసుకొని మాకు ఈ అవకాశం కల్పించారు. మాకన్నా ఎక్కువ మా పిల్లగానికి అవకాశం ఇచ్చిర్రు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలే బాధ్యత తీసేసుకుని ఈరోజు కాంగ్రెస్ పార్టీని మంచి అత్యధిక మెజార్టీని గెలిపించాలని చెప్పి చాలా సంతోషంగా ఉంది. బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అనౌన్స్ అయినాక ఈరోజు 2 డివిజన్ల బూత్ లెవెల్ మీటింగ్లో ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి వస్తే అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పీజీఆర్ టైంలో కార్యకర్తలు అందరూ కూడా ఎంత గట్టిగా పనిచేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఉంటుండేనో ఇప్పుడు కూడా అదే విధంగా కనిపిస్తూ ఉన్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జుబ్లీహిల్స్కి ఒక మంచి నాయకుడు కరువైనడు. ఎందుకంటే ఈ జుబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ బస్తీ చూసినా పీజీఆర్ గారు పెట్టిన బస్తీయే. ఇల్లులు, పట్టాలు, నల్లాలు, డ్రైనేజీలు అన్నీ చేసినారు. కానీ 10 ఏళ్లలో కనీసం వసతులు కల్పిస్తూ నాయకులకు, ప్రజలకు ఒక మంచి పాలన అందించడంలో ఎక్కడో ఫెయిల్ అయినట్టు ప్రజలలో, నాయకుల్లో ఆ ఫీలింగ్ ఉంది. ఎందుకంటే భయంగా వాళ్ళు బతికిన ఈ 10 ఏళ్లలో ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలు మళ్ళీ పీజీఆర్ గారి హయాం వస్తుందన్న ఫీలింగ్లో ఉన్నారు. నవీన్ యాదవ్ గారు అదే బాటలో అందరితో కలిసిమెలిసి తల్లో నాలుక లెక్క అందరితో కలిసిమెలిసి ఉండడం చాలా అది ఆయనకు అడ్వాంటేజ్గా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక కుటుంబ సభ్యులందరూ కూడా ఒక దగ్గరికి అయినట్టు అనిపిస్తూ ఉంది. 100% కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతోటి గెలవబోతుంది. రీళ్లకు పరిమితమైన పార్టీలకు ప్రజల దెబ్బ ఏందో వాళ్ళే చూపిస్తారని మేము నమ్ముతా ఉన్నాం. వాళ్ళు సానుభూతి మాట్లాడకపోవడం మంచిదేమో. ఎందుకంటే సానుభూతి అనగానే ప్రజల్లో 10 ఏళ్లలో వాళ్ళని ఎలా సతాయించినారో ఈ నాయకులు గుర్తొస్తూ ఉంది. కాబట్టి ఆ జిద్దుకి ఇంకా పనిచేస్తూ ఉన్నారు. 10 ఏళ్లలో ఆ సానుభూతి ప్రజలకు, నాయకులకు కరువు అయింది. కాబట్టి ఆ సానుభూతి వాళ్ళకి ఎంత ప్లస్ అవుతుందో లేదో కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% ప్లస్ అవుతుంది. పీజీఆర్ గారి హయాంలో ఈ జుబ్లీహిల్స్ ఎంతైతే డెవలప్ అయిందో ఇప్పుడు నవీన్ యాదవ్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా మంచిగా డెవలప్ అవుతుందనే సెంటిమెంట్ బాగా మాకు ప్రజల్లో కనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ రేపు ఓట్ల పరంగా భారీ మెజార్టీతోటి గెలిచి చూపిస్తామని తెలియజేస్తుంది. పీజీఆర్ గారు కాంగ్రెస్ నాయకుడిగా ఎన్నో బస్తీలు పెట్టిండ్రు, ఎంతో మందికి ఇల్లులు ఇచ్చిండ్రు. కానీ డబుల్ బెడ్రూమ్ల పేరిటలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న వాళ్ళని ఎంత బాధ పెట్టిందో వాళ్ళు మర్చిపోలేదు. ఇంకా కూడా అవన్నీ కూడా వాళ్ళ మనసులో ఇంకా మెదుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ వస్తేనే ఇల్లులు వస్తాయి, ప్రజలకు మంచి సౌకర్యాలు అందుతాయి. అదే కాకుండా ఒక నాయకుడిగా ఎదిగే అవకాశం వస్తుందని నాయకులు ఈరోజు ఎస్పెషల్, ఎందుకంటే ఈరోజు నాయకులది, ముఖ్య నాయకులది బూత్ వైజ్ కార్యకర్తల నాయకుల మీటింగ్ కాబట్టి వాళ్ళ అభిమతం అదే అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఉంటేనే అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు వాళ్ళకు బాగుంటారనే ఉద్దేశంతో అందరూ కూడా ఒక దృఢ సంకల్పంతో గెలిపించుకోవాలని ముందుకు వెళ్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ ఒక ఇష్యూ అయితే 10 ఏళ్లలో బీఆర్ఎస్ వాళ్ళు ఎప్పుడు కూడా పీజీఆర్ గారి పేరు ఉచ్చరించడమే కాదు, ఆయనకి అంత తెలంగాణ పోరాట యోధుడికి ఆయనకి సరైన నివాళులు కూడా ఎక్కడ అర్పించలేకపోయినరు. ఒక గవర్నమెంట్ పథకానికో లేకపోతే గవర్నమెంట్ పనులకు ఆయన పేరు కూడా పెట్టలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు మళ్ళీ వాళ్ళ నోట్లోకి వెళ్ళి పీజీఆర్ పేరు వినిపిస్తుంది అంటే వాళ్ళు ఎంత భయపడుతుందో మనకు తెలుస్తూ ఉన్నది. కానీ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, పీజీఆర్ అనగానే కాంగ్రెస్ పార్టీ అనగానే రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న ఇందిరమ్మ పాలన గుర్తొస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ని గెలిపిస్తారని మా నమ్మకం మాకున్నది.